ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా? ఒక 8 times వచ్చింటాను. గతానికి ఇప్పటికి తిరుమలలో తేడా వచ్చింది అసలు? తేడా వచ్చింది సార్. ఏం తేడా వచ్చిందంట? ఫస్ట్ ఏంది జనాభా చాలా పెరిగారు. ఇప్పుడు ఇదివరకు ఉన్న భక్తి కంటే ఇప్పుడు భక్తి పెరిగింది జనాల్లో. ప్లస్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగుంది. అవుట్ సైడ్ ఫుడ్ కానీ అంటే బయట సైడ్ తిరుపతి లడ్డు ప్రసాదం కానీ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్న ప్రసాదం క్వాలిటీ ఉందా? చాలా బాగుంది. శ్రీవారి సదుపాయాలు భక్తులు గెలిపి సదుపాయాలు బాగున్నాయి ఇక్కడ. బాగున్నాయి, చాలా బాగున్నాయి. సంతోషంగా ఉన్నాయి కదా? చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అన్నమయ్య జిల్లా సార్. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా? లాస్ట్ ఇయర్ 3 months ముందు వచ్చినాను. ఇప్పుడు వస్తున్నా. ఓకే, అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉన్నాయా? తేడా బ్రహ్మాండంగా ఉంది సార్. టేస్ట్ కూడా చూసినాము. తిరుమలలో సదుపాయాలు అన్నిటి బాగున్నాయి సార్. అప్పుడు బాగుందా? బ్రహ్మాండంగా బాగుంది. గతం కంటే బాగుంది. గతం కంటే లాస్ట్ 3 నెలల కిందట 4 నెలల కిందట వచ్చినాను. ఇప్పుడు రావడం ఈ ప్రభుత్వం రాసి. లడ్డు గురించి అసలు లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎలా ఉంది లడ్డు అప్పటికి ఇప్పటికి? టేస్ట్ బాగుంది సార్. అప్పటికి ఏమేమి మారింది లడ్డు? టేస్టింగ్ మారింది సార్. టేస్ట్ మారింది. కల్తీ జరిగిందని వార్తలు వచ్చినప్పుడు మొదటిగా మీరు ఎలా బాధపడ్డారు అసలు? ఖచ్చితంగా ఖండిస్తున్నాం సార్. జరిగిందని ఇప్పుడు బాగుందంటారా? బాగుంది సార్. సదుపాయాలు అన్ని బాగున్నాయి సార్. అన్న ప్రసాదం బాగుంది. భోజనం సదుపాయాలు బాగున్నాయి. ఇప్పుడు స్పెషాలిటీ పద్ధతి కానీ అన్ని మారినాయి. అన్ని బాగున్నాయి సార్. బాబు గారు బాగానే చేస్తారు. బాగా చేసినాడు సార్. ఆనందంగా ఉంది కదా ఇక్కడ సదుపాయాల పట్ల? ఒక్క రోజులోనే, అప్పుడు 3 రోజులు పట్టింది సార్ దర్శనానికి. ఇప్పుడు ఒక్క రోజులోనే దర్శనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం, ఈ బాడికి దర్శనం అయ్యి అన్ని భోజన సదుపాయాలు కూడా బ్రహ్మాండం ఉన్నాయి. అప్పటికంటే ఫుడ్ కూడా టేస్ట్ మారింది. అసలు శ్రీవారి కొండ మీద రాజకీయాలు చేయడం ఎలా అనుకున్నారు అసలు? అంటే బాగా దీన్ని చాలా ఖండిస్తున్నాం సార్. దేవుడే భగవంతుడే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు దీని గురించి. బాబు గారు వచ్చాక మీకు ఆ భయం పోయింది అంటే ఇట్లా కల్తీ పోయింది సార్. ఆయన మీద నమ్మకం. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ సార్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కామారెడ్డి జిల్లా మాచేడ్ మండలం లచ్చపేట విలేజ్. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? మేము ఇది 4 times ఇది రావడం. అప్పటికి ఇప్పటికి తేడా ఉందా తిరుమలలో? చాలా తేడా ఉంది. మంచి డెవలప్ ఉంది, మంచి సిస్టమేటిక్ ఉంది. లడ్డులో కూడా మొన్నటిదాకా జర అట్లా ఇట్లా బాగాలేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడైతే బాగానే ఉంది. వాస్తవానికి మేము తీసుకున్నాం. లడ్డు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అప్పటికన్నా ఇప్పుడే బాగుంది అంటారు? ఇప్పుడే బాగుంది. టెస్ట్ అయితే బాగుంది. లడ్డు ఇప్పుడే తిని చూసాం. టెస్ట్ అయితే నెయ్యి వాసన, రుచి నెయ్యి వాసన ఉంది, రుచి ఉంది. జీడిపప్పు అవన్నీ బాగానే ఉన్నాయి. బాగానే అనిపించింది. అన్నప్రసాదం ఎలా ఉంది? నాణ్యత? అన్నప్రసాదం కూడా ముందు అప్పుడు కొన్ని కారణాల వల్ల బాగాలేదు, కానీ ఇప్పుడు అన్నం కూడా పర్వాలేదు. మంచి అన్ని టెస్టులు బాగున్నాయి. కర్రీస్ మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. లాస్ట్ సల్ల కూడా అది రైస్ తో పాటు సల్ల కూడా ఇచ్చారు. బాగుంది. మంచి టెస్ట్ ఉంది. లడ్డు కలిసి ఏంటని తెలిసినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు? మేము కొంచెం ఫీల్ అయినాం. హిందూలం కాబట్టి కొంచెం అదే ఇట్లా జరిగింది అన్నిత బాగుంది. మేము కూడా అట్లా ఫీల్ అయినాం. కానీ ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. లడ్డు మంచిగా ఉంది. టెస్ట్ పోయినాయి. మేమైతే ఇంత మళ్ళీ ప్రభుత్వం కూడా చేంజ్ అయింది. అప్పటికిప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది వాస్తవానికి. అది కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం బాగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ కూడా దాని మీద చర్య కూడా బాగా తీసుకున్నాడు. దాని ద్వారా కూడా ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు అనిపిస్తుంది మాకు. గవర్నమెంట్ మారాక మీకు మార్పు కనిపించింది వాస్తవానికి. సంతోషం ఉన్నారు ఇప్పుడైతే సంతోషం. మాకైతే సంతోషం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కామారెడ్డి నుంచి వచ్చాము. ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చారు? మేము 5th time వచ్చాం తిరుమలకి. తిరుమల 5th time వచ్చాం. అప్పటికి ఇప్పటికి తేడా ఉందా తిరుమల? చాలా తేడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన మంచిగానే ఉంది. లడ్డు బాగా టేస్ట్ ఉంది. మొన్న దాకా వైఎస్ఆర్ జగన్ పరిపాలనలో కొంచెం అవకతవకలు జరిగినాయి అన్నట్టు అయిన పడ్డ తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఇలాంటి లడ్డు మేము ఎందుకోసం తీసుకుంటామని చాలా చింతించినాం. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు టేస్ట్ చేసినాం. మేము ఒక 20 లడ్డూలు తీసుకున్నాం. మా ఇంటి తరఫున 20 లడ్డూలు తీసుకొని టేస్ట్ కూడా చూసాం. బాగుంది. పరిపాలన కూడా బాగుంది. భయం పోయిందా మరి? పోయిందండి. ఫస్ట్ తెలుసుకున్నప్పుడు కల్తీ జరిగింది అంటే గుడ్డు మాంసం సోమమాంసం కలిపారు అంటారు. అప్పుడు ఎలా అనిపించింది కల్తీ నెయ్యి వచ్చిందని? చాలా ఫీల్ అయినామండి. మేము కూడా గొడ్డు మాంసం తిన్నట్టు ఫీల్ అయినాం. మనం కనీసం హిందూ ధర్మం ప్రకారం కూడా ఆలోచించకుండా గలాంటి పెడితే ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం కూడా రాదు. జగన్ ప్రభుత్వం అట్లా రాకుండా చేస్తారు. ప్రజలు కూడా చేస్తారు. భక్తులకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని విలేకరులు కూడా సహకరించాలని కోరుచున్నాం. గుడి మీద రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ విధంగా అంటే అలా చేయడం చాలా రాంగ్. ఈ గుడి రాజకీయం ఉంటే బయట చేసుకోవాలని గుడిలో దేవుని దగ్గర రాజకీయాలు చేయడం వాళ్ళకు కూడా అందుకుంటే దేవుడే బుద్ధి చెప్పాడు అనుకుంటున్నా. ఆల్రెడీ చెప్పాడు. చెప్తాడు కూడా ఇంకా కూడా చెప్తాడు. మళ్ళీ చంద్రబాబు నెక్స్ట్ టైం కూడా టర్మ్ కూడా ఇలా బాగా చేస్తే ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది అన్నప్రసాదం క్వాలిటీ తిరుమల కొండ మీద? ఇప్పుడు బాగుందండి. అన్నప్రసాదం ఇంత ముందే మేము అక్కడికి వెళ్ళి వచ్చినాము, తినొచ్చినాము.
అన్నప్రసాదం బాగుంది. నమస్కారం, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సార్ శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి అయ్యాక? ఇది సెకండ్ టైం సార్. గతానికి ఇప్పటికి ఏం తేడాలు గమనించారు ఇక్కడ? ఇక ఎంతకు ముందు సార్ కంటే ఇప్పుడు సదుపాయాలన్నీ మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నాను సార్. ఎందుకని అంటే వచ్చిన వెంటనే 3 hours లోనే మాకు దర్శనం కూడా అవ్వడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ మార్నింగ్ 2 o'clock మాకు అక్కడ దర్శనం టోకెన్స్ కూడా చాలా సదుపాయంగా ఇచ్చారు. ఇంకా ఫుడ్ కూడా మధ్యాహ్నం ఫుడ్ కూడా తిన్నాం. ఫుడ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ముందు పైన ఇప్పుడు చాలా ఫుడ్ బాగుంది అనుకుంటున్నాను. అది చూసాను కూడా, తిన్నాను కూడా. లడ్డు ఎలా ఉంది? ముఖ్యంగా లడ్డు విషయంలో ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ అయితే చాలా బాగుంది సార్. ఎటువంటి ఇబ్బందులు లేవు. లడ్డు అయితే బాగానే ఉంది. కానీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎందుకని అంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి అమితమైన ప్రసాదం లడ్డు. ఆ లడ్డు కల్తీ జరిగిందని అంటే పవిత్రమైన ఆ లడ్డు భ్రష్టు పట్టిందని అంటే చాలా బాధ అనిపించింది. బట్ ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుమలుగాయి. బట్ అన్ని లడ్డు కూడా బాగానే ఉంది. తిని చూసాం, బాగానే ఉంది. బాగుంటుందని ధైర్యం కూడా కలిగింది. భయం పోయిందా? భయం పోయింది సార్. పోయింది. అన్నప్రసాదం క్వాలిటీ ఉందా? క్వాలిటీగా ఉంది సార్. మొత్తానికి ఇప్పుడు శ్రీవారి సంబంధించి కల్పించే సదుపాయాలు అన్నిటి పట్ల ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇప్పుడైతే ప్రెజెంట్ బాగానే ఉంది సార్. ఏ ఇబ్బంది లేవంటారు? లేవు సార్, ఏ ఇబ్బంది లేవు. దర్శనం కూడా అవుతుంది. అప్పుడైతే 24 hours 48 hours అయ్యేవి. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ వేగంగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే సౌకర్యాలు కూడా అక్కడ చాలా బాగున్నాయి. ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటున్నాయి సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విజయనగరం జిల్లా సాలూరు నుండి వచ్చామండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటివరకు తిరుపతికి? నేను ప్రతి నెలకు ఒకసారి వస్తూ ఉంటాను. గతానికి ఇప్పటికి తిరుమలలో ఏమైనా మార్పులు వచ్చాయా? చాలా మార్పులు వచ్చాయండి. దర్శనం విషయంలో మార్పులు వచ్చాయి. అన్నసంతర్పణ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. అప్పుడు రైస్ తినలేకపోయే వాళ్ళం, నూకలుగా ఉండేది. ఇప్పుడు రైస్ కరెక్ట్ గా తినగలుగుతున్నాం. సన్న రకం భయం చాలా బాగుంది. లడ్డు తీసుకున్నారు స్వామి, లడ్డు ఇక్కడ లడ్డు విషయంలో కూడా బాగానే ఉన్నదండి. ఇప్పుడు ఇప్పటికి లడ్డూలో స్మెల్ కూడా కొంచెం ఏదో డిఫరెంట్ గా కనపడుతుంది. కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు అసలు మీరు ఎలా బాధపడ్డారు? మరి హిందూగా పుట్టి మనం గోమాత ఆచరిస్తాం, అలాంటి గోకు అందులో కలిసింది అనేసరికి చాలా బాధపడవలసి వచ్చింది. దీన్ని ప్రతి ఒక్క హిందువు ఖండించవలసిన రోజులు ఇవి. ఇంకా దీన్ని మనం ఖండించుకోలేకపోతే భావితరాలకు కూడా చాలా ఇబ్బంది పడవలసిన అవకాశం కూడా ఉంది. హిందువులు కూడా, హిందూ మతం కూడా రానున్న రోజుల్లో ఉంటుందో ఉండదో అనే ఇది కూడా ఉన్నది. అందుకే రాజకీయ నాయకుల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు మన భావితరాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళనే ఎన్నుకోవాలి. శ్రీవారి పట్ల రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ఉంటారు? శ్రీవారి పట్ల రాజకీయం చేయడం సమంజసం కాదు. ఇలాంటి రాజకీయాలు ఎంతో మంది చేశారు. వాళ్ళందరూ ఏమయ్యారో మనం చెప్పనవసరం లేదు. అది మొత్తం మన దేశ ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు. ప్రతి హిందువు కూడా దీన్ని గమనిస్తున్నారు. అసలు ఇంకొకటి, అన్నప్రసాదం ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఇప్పటికీ అప్పటికి అన్నప్రసాదంలో కూడా చాలా క్వాలిటీ బాగుందండి. అంటే అప్పుడు నూకలుగా ఉండేది అన్నం, ఇప్పుడైతే కరెక్ట్ గా ఉంది. రైస్ విషయంలో బాగుంది. ఇప్పుడు శ్రీవారి తిరుమలలో అన్ని సౌకర్యాలు, భక్తులు కలిపి సౌకర్యాలు బాగుంది. పారిశుద్ధ్య విషయంలో అయితే మాత్రం అప్పటికి ఇప్పుడే చాలా, అప్పుడు ఎక్కడ చూసినా కంపుగా ఉండేది. ఇప్పుడు పారిశుద్ధ్య విషయంలో కూడా బాగానే ఉంది. వచ్చారు? మేము నెల్లూరు నుంచి వచ్చామండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమలకి? నా చైల్డ్హుడ్ నుంచి ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 24 years. లడ్డు ఇక్కడ లడ్డు పోయినసారి ఏవో చాలా చేంజెస్ వచ్చాయి, బాగాలేదు. బట్ ఇవాళ చూస్తే మనకు లడ్డు చాలా బాగుంది. అండ్ ఇన్ఫాక్ట్ టేస్ట్ కూడా చాలా ఆసమ్ గా ఉంది. ఎప్పుడులాగే శ్రీవారి లడ్డు ఎంత రుచిగా ఉంటుందో ఈసారి కూడా మాకు అంతే రుచిగా అందింది. దానికి శ్రీవారికి ధన్యవాదాలని చెప్పాలి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా క్యూ దగ్గర అంటే దర్శనం దగ్గర ఆబ్వియస్లీ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తప్పదు, మనం ఏం చేయలేం. ఇన్ఫాక్ట్ మనం కూడా వెళ్తూనే ఉండాలి. సో అందరికీ ఆ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్.